నమస్తే. వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం. డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీ అయ్యన్న కాలనీలో ఈ నెల 8వ తారీఖున రాత్రి వృత్తుల దుర్గప్రసాద్ అనే వ్యక్తిని హత్య చేసిన నిందితుడు చిత్రాడ మహేష్ ను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పీ చైతన్య, టౌన్ ఎస్ఐ గోవిందరాజు పాల్గొన్నారు. 8/4/2025 తలుపులమ్మ తల్లి పండగ అయ్యన్న కాలనీలో జరుగుతుంది. దానికి పండగకి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. అరౌండ్ 11 o'clock ఆ టైంలో ఎవరైతే ఈ చనిపోయారో దుర్గాప్రసాద్ అనే ఆయన అలాగే ఇందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో చిత్రాడ మహేష్, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళది నీలంపేట నర్సీపట్నం రూరల్ లిమిట్స్ వాళ్ళందరూ ఒకరికొకరి పరిచయం ఉంది. వీళ్ళు ఏంటంటే అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ అవుతుండగా వీళ్ళు అక్కడ డ్యాన్స్ వేసే క్రమంలో వీళ్ళు స్టేజ్ ముందు డ్యాన్స్ వేస్తూ ఒకరికొకరు తోసుకోవడం, చిన్న కొట్లాట్లా జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఎవరైతే మన పోలీస్ పార్టీ ఉన్నారో పోలీస్ పార్టీ మరియు మొబైల్ పార్టీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరినీ చెదరగొట్టడం జరిగింది. చెదరగొట్టి ఎవరిని వాళ్ళకి అక్కడి నుంచి డిస్పర్స్ చేయడం జరిగింది. ఇది అరౌండ్ 11 o'clock టైంలో జరిగింది. అది అయిపోయిన తర్వాత అరౌండ్ 1 o'clock టైంలో ఎవరైతే ఈ అక్యూజ్డ్ చిత్రాడ మహేష్ ఉన్నారో ఈయన ఈ చనిపోయిన దుర్గాప్రసాద్కి ఫోన్ చేసి, ఏంట్రా మా మీదకి ఎంత ధైర్యం ఎక్కువైందా, మా మీదకి వచ్చి అక్కడ డ్యాన్స్ చేసే దగ్గర గొడవ పడుతున్నావు అని చెప్పి నన్ను తిడుతున్నావు అని చెప్పేసి ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగినాయి. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్లో అది కాస్త బూతులు మాటలు మాట్లాడుతూ తల్లుల మీదకి వెళ్ళేసరికి, నా తల్లిని నువ్వు తిడతావా, నేను వస్తున్నాను నీ ఇంటికి అని చెప్పేసి, సరే రా అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఈయన అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో చిత్రాడ మహేష్, ఆయన ఒక చాకును తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయనేమో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఈ దుర్గాప్రసాద్. ఆయన దగ్గరికి వెళ్ళి గొడవ పడి ఆయన ఛాతీ మీద 3 సార్లు బలంగా పడడం జరిగింది. అలాగే అడ్డుకుంటున్న సన్ముఖ సాయి ఆయన అనే కుర్రోడు కూడా అడ్డుకోవడానికి వెళ్తే ఆయన కూడా చిన్న గాయపరిచాడు. నేను ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే శ్రీ హర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంకి హాస్పిటల్లో తీసుకొని వెళ్ళి ఈయన్ని అడ్మిట్ చేశారు. డాక్టర్ గారు చెక్ చేసి చనిపోయారని చెప్పారు. దాంతో మన నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని క్రైమ్ నడిపితే పట్టుకోగలం, బట్ త్రాగి ఉండి ప్రోగ్రామ్కి వచ్చాడు అంటే మనం పట్టుకోలేము. ఏదైతే ఇక్కడి నుంచి ఎక్కడైనా జనరల్గా ఈ డ్యాన్సెస్ స్టేజ్ మీద డ్యాన్స్ అయ్యేటప్పుడు దాని ముందు మళ్ళీ వేరే గ్రూపులు డ్యాన్స్ చేస్తూ ఇట్లాంటి గొడవలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామండి. ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్కి కూడా ఇక్కడ తావలేదు. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, 2 రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా గాంజా కేసులో దొరికితే రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళని పట్టుకొని. అలాగే ఒక డీసీ షీట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ డీసీ షీట్ హోల్డర్ని కూడా అరెస్ట్ చేసి ఆయన మీద కూడా పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది.